హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. నిన్న వీడియో అయితే నేను చెప్పాను కదా, వీడియోలో అమెజాన్లో మల్టిపుల్ హైరింగ్స్ అనేవి జరుగుతున్నాయి. సో నేను కొన్నిగా డివైడ్ చేసి అయితే పెడుతున్నాను, ఎందుకంటే కంప్లీట్ వీడియోలో నేను అన్నీ షేర్ చేయలేను కాబట్టి. సో ఇవాళ కొన్ని షేర్ చేస్తున్నా. ఇందులో మీకు ఏవైనా సూటబుల్ అనిపించినా, లేకపోతే ఫిట్ ఫర్ దిస్ రోల్ అని అనిపిస్తే మీరు వెంటనే అప్లై చేసుకొని ఎగ్జామ్ టెస్టింగ్ కూడా వస్తుంది మోస్ట్లీ త్వరగా. ఎగ్జామ్ అయితే క్లియర్ చేయడానికి ట్రై చేయండి అండ్ నా వీడియో అయితే కంప్లీట్గా చూడండి. మోరోవర్ చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు వీడియో నచ్చినా, లేకపోతే మీకు నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ డీటెయిల్స్ విత్ యర్ ఫ్రెండ్స్. అండ్ టాపిక్లోకి వచ్చేస్తే, డిజిటల్ అసోసియేట్, రింగ్ డేటా ఇంజనీరింగ్ సర్వీస్, వాట్ ఎవర్ హియర్. ఇక్కడ ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అండ్ హైరింగ్ అయితే హైదరాబాద్ లొకేషన్కి జరుగుతుంది. ఇందులో మీ వర్క్ వచ్చేసి ఎడిటింగ్ వర్క్ ఉంటుంది. డిజిటల్ అసోసియేట్ అంటేనే లైక్ సంథింగ్ వర్క్ రిలేటెడ్ టు డిజిటల్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు ఎడిటింగ్ అని అర్థం. నేను కూడా ఫస్ట్ డిజిటల్ అసోసియేట్కి వర్క్ చేసిన, మీ అందరికి కూడా తెలుసు. అండ్ వర్క్ వచ్చేసి సమ్ ఎడిటింగ్ వర్క్స్, డిపెండ్స్ అపాన్ ద టీమ్ యూర్ వర్కింగ్ ఇన్. లైక్ నేనైతే కొంచెం డిఫరెంట్గా వర్క్ చేస్తుండే, బట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐ మీన్ డిజిటల్ వర్కే బట్ కంప్లీట్ ఎడిటింగ్ వర్క్. అలా ఎడిటింగ్స్లో కూడా మల్టిపుల్ టీమ్స్ ఉంటాయి. ఆ టీమ్స్ని బట్టి మీ వర్క్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్, సపోర్ట్ ఆప్స్, లేకపోతే ఎస్పెషల్లీ ట్రాన్సాక్షన్ ఇన్వెస్టిగేషన్, ఇలాంటివన్నీ కొంచెం సిమిలర్ వర్క్ ఉంటుంది మీకు. లైక్ ఎడిటింగ్ వర్క్ అయితే ఉండదు దీంట్లో. దీన్నంతా టికెట్స్ రైజ్ చేయడం ఈమెయిల్ ద్వారా ఉంటుంది మీ వర్క్. ఇది కూడా కొంచెం డిఫరెంట్, బట్ కాకపోతే వన్స్ యూ గెట్ యూజ్ టు ఇట్, ఇట్ విల్ బీ మోర్ ఈజీ. అండ్ దీనికి ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్, హైరింగ్ ఫర్ ద హైదరాబాద్ లొకేషన్. నేను మోస్ట్లీ ఈ ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళకి ఎప్పుడు చెప్పేది ఒకటే, ప్లీజ్ చెక్ డిస్క్రిప్షన్స్. ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు జేడీ అడుగుతారు, లైక్ మీరు ఏమాత్రం అబ్జర్వ్ చేశారు ఈ రోల్ని అని. మీకు ఆల్రెడీ దీని మీద ఎక్స్పీరియన్స్ ఉంటే మీకున్న నాలెడ్జ్ ఏంటి దీని మీద అని ఉంటుంది. సో ఇవంతా లైక్ ఫుల్ టైం పర్మనెంట్, చాలా తక్కువ కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు. మీన్ తక్కువ క్వాంటిటీలో హైరింగ్ ఉంటుంది అనమాట వీటికి. చాలా హైరింగ్ ఎక్కువ జరిగేదంటే వీసీఎస్కి జరుగుతుంది, సపోర్ట్ టాప్స్కి జరుగుతుంది, బయర్ అబ్యూస్, ఇలాంటి వాటికి ఎక్కువ హైరింగ్ జరుగుతుంది. డిజిటల్ అసోసియేట్, ఎంఎల్ డేటా అసోసియేట్కి కొంచెం క్వాంటిటీ అనే లైక్ మెంబర్స్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. జస్ట్ పర్సన్స్ రిలీవ్ అయినప్పుడు వాళ్ళ ప్లేస్లో రీప్లేస్ అవుతారు మీరు, అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫినాప్స్ అనలిస్ట్. నేను ఆల్రెడీ కొందరిని రిఫర్ అయితే చేశాను ఈ రోల్కి. ఎవరైతే ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళందరినీ, వాళ్ళు అడిగిన రోల్స్కి నేను రిఫర్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది. ఎవరైనా నేను రిఫర్ చేయలేకపోయింటాను కదా, నా లిమిట్ అయిపోవడం, లేకపోతే ఎస్పెషలీ రిఫరల్ టైం అయిపోయి ఉంటుంది. సో వాళ్ళు ఇక్కడి నుంచి డైరెక్ట్గా అయితే అప్లై చేసేసుకోండి. ఇక్కడంతా ఫినాన్స్ మీకు ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. నేను రిఫరల్లో కూడా నేను చూసినప్పుడు అక్కడ ఖచ్చితంగా మీ రిఫర్ చేసే పర్సన్కి కొంచెం నాలెడ్జ్ అయినా ఉండాలి అని అయితే నేను చూశాను. అండ్ దీనికి ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్, హైరింగ్ ఫర్ ద హైదరాబాద్ లొకేషన్. అండ్ ఇది కూడా ఫుల్ టైం పర్మనెంటే. మోస్ట్లీ వీడియోలు అన్నీ ఫుల్ టైం పర్మనెంట్. చాలా తక్కువ కాంట్రాక్ట్ రోల్స్ గురించి అయితే నేను షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. అండ్ సపోర్ట్ ఆఫ్ స్పెషలిస్ట్ మీ అందరికీ తెలుసు, రీసెంట్గా హైరింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది ఈ రోల్కి. అండ్ దీనికి రిలేటెడ్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ నేను నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. అండ్ లైవ్లో కూడా చాలామందికి డౌట్స్ అనేవి క్లియర్ చేసిన. స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే లైవ్కి మీరు అటెండ్ అవ్వలేకపోయినా నాకు కమెంట్ సెషన్స్లో పోస్ట్ చేయండి, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. అండ్ ఇందులో మీ వర్క్ అయితే మీకు తెలుసు కదా, ఇన్కేస్ తెలియకపోతే ప్లీజ్ లిజన్ టు దిస్. ఇక్కడ మీ వర్క్ వచ్చేసి, ఐ మీన్ జాబ్ డిస్క్రిప్షన్లో ఎలా అంటే, ఎఫ్బి అంటే ఫుల్ఫిల్డ్ బై అమెజాన్. లైక్ సెల్లర్స్ అయితే మన అమెజాన్ ప్లాట్ఫామ్ యూస్ చేసుకుని ఐటమ్స్ అయితే సేల్ చేస్తుంటారు కదా, వాళ్ళకు వచ్చిన ట్రాన్సాక్షన్ ఇష్యూస్కి మీరు టికెట్స్ రైజ్ చేయడం ఉంటుంది. లైక్ ఇక్కడ ఇష్యూ అయింది వాళ్ళకి, అసలు రీఫండ్స్ ఆర్ లైక్ రియంబర్స్మెంట్స్, ఇలాంటివన్నీ మీరు టికెట్స్ రైజ్ చేయడం, వాళ్ళకి లేకపోతే రియంబర్స్మెంట్స్ ఇవ్వడం, ఇలా ఉంటుంది మీ వర్క్ అంతా. అండ్ మోస్ట్లీ మీరు ఇండియాకి అయితే వర్క్ చేయరు, డిఫరెంట్ కంట్రీస్కి అయితే వర్క్ చేస్తారు.
సో ఇది సపోర్ట్ ఆఫ్స్ వర్క్. అండ్ క్వాలిటీ సర్వీస్ అలెక్సా సబ్స్క్రిప్షన్స్ గ్రోత్. మీ అందరికీ తెలుసు అమెజాన్లో ఈ అలెక్సా అనేది బాగా ఫేమస్. అండ్ అలెక్సా కోసమే ఒక సపరేట్ టీమ్ కూడా ఉంటుంది, చాలా పెద్ద టీం అది కూడా. సో మీరు ఆ టీం కిందకైతే వెళ్ళిపోతారు ఇన్ కేస్ దీనికైతే సెలెక్ట్ అయితే. అండ్ ఎక్కువ డిజిటల్ వర్క్స్ అన్నీ ఎక్కువ చెన్నైలోనే ఉంటుంది అనమాట. మోస్ట్గా ఎక్కువ హైరింగ్ అనేది చెన్నైకే ఉంటుంది. సో ఈ అలెక్సాది కానీ లేకపోతే డిజిటల్ ఎంఎల్ డేటా సోర్సెస్ హైదరాబాద్తో కంపేర్ చేస్తే చెన్నైలో ఎక్కువ హైరింగ్ ఉంటుంది. అసలు వాక్ ఇన్ డ్రైవ్స్ కూడా చాలా ఎక్కువ జరుగుతాయి చెన్నై లొకేషన్లో. ఇన్ కేస్ మీరు చెన్నైకి వెళ్ళి మేము వర్క్ చేయగలము అనుకుంటే ఇది మీరు డైరెక్ట్గా అప్లై చేసుకొని టెస్ట్ లింక్ అయితే వస్తుంది. మీరు వన్స్ ఎగ్జామ్ క్లియర్ చేశారంటే వాక్ ఇన్ డ్రైవ్ అనేది వెళ్ళిపోవచ్చు. మోస్ట్లీ దీనికైతే విర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుంది. నాకైతే విర్చువల్ ఇంటర్వ్యూ జరిగింది డిజిటల్ అసోసియేట్కి, బికాజ్ ఐ హైడ్ ఫర్ ద వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోట్ కాంప్లయన్స్ అసోసియేట్. ఈ ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అండ్ హైరింగ్ ఫర్ ద హైదరాబాద్ లొకేషన్. నేను మోస్ట్లీ హైదరాబాద్ లొకేషన్ అండ్ బెంగళూరు లొకేషన్కి మాత్రమే వీడియోస్ చేస్తాను, బికాజ్ మోస్ట్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ ఆర్ ఫ్రమ్ దోస్ ఏరియాస్. అండ్ లోకల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ మనం ఎస్పెషలీ మన లోకల్ ఏరియాస్లో ఉంటాం కదా, వాళ్ళ కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ గురించి షేర్ చేస్తుంటాను. ఈ ప్రౌడ్ కాంప్లయన్స్ అసోసియేట్ వచ్చేసి లైక్ సంథింగ్ క్యాటలాగ్ స్పెషలిస్ట్, లైక్ క్యాటలాగ్ అసోసియేట్ లాగే ఉంటుంది వర్క్ కూడా, కొంచెం కొంచెం సిమిలర్గా ఉంటుంది. మీరు ఆల్రెడీ క్యాటలాగ్ అసోసియేట్కి వర్క్ చేసి ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది. నాకు క్యాటలాగ్ అసోసియేట్ గురించి కొంచెం నాలెడ్జ్ అయితే ఉంది. లైక్ నేను ఒకసారి ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు నేను అక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అయితే చూసున్నాను, నాకు అది కొంచెం గుర్తుంది. క్యాటలాగ్ అసోసియేట్ అంటే అందులో జేడీ ఎలా ఉందంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మనం సర్చ్ చేస్తాం కదా, సో అండ్ సో నాకు ఒక రెడ్ డ్రెస్ కావాలి, ఒక బ్లూ డ్రెస్ కావాలి, రెడ్ షర్ట్ అని. సో ఏ కేటగిరీస్ని ఆ కేటగిరీస్లో పెట్టడం కానీ సంథింగ్ ఆ రిలేటెడ్ వర్క్ అయితే ఉంటుంది. నేను ఇదే చూశాను జాబ్ డిస్క్రిప్షన్లో కూడా, అండ్ సేమ్ నేను చెప్పాను. బట్ దీనికన్నా ముందు నేను డిజిటల్ అసోసియేట్ క్లియర్ చేయడం వల్ల కేటలాగ్ అసోసియేట్కి ఎలిజిబిలిటీ నాకు రాలేదు. బట్ సేమ్ వర్క్ అయితే ఉంటుంది. లైక్ జేడీ గురించి అయితే ఇలానే ఉంటుంది అనమాట. డిఫరెన్షియేట్ చేసి పెట్టడం ఏ దాని కింద అది అన్నట్టు ఉంది ఆ జేడీలో అయితే. సో దీని కూడా కొంచెం సిమిలర్గా ఉంటుందని నాకు తెలుసు, బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ కానీ నాకు కొందరు చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఎస్పీఎస్. మీ అందరికీ తెలుసు చాలామంది ఎస్పీఎస్కి కూడా చాలా ట్రై చేస్తుంటారు. సో నేను ఇప్పుడు చూసాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నా. మీరు ఎవరైనా ఎస్పీఎస్కి కూడా ట్రై చేయాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడి నుంచి అప్లై చేసుకొని టెస్ట్ లింక్ వస్తుంది అండ్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అండ్ హైరింగ్ ఫర్ ద హైదరాబాద్ లొకేషన్. ఇట్స్ ఫుల్ టైమ్ పర్మనెంట్, ఐ గెస్. యూ కెన్ చెక్ ఇట్ హియర్. యా, ఇట్స్ ఫుల్ టైమ్ పర్మనెంట్. Wait, I guess. VCC specific Telangana requirement and high speed internet. So ఇది మేబీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయిండొచ్చు. Yes, it's a work from home. SPS is hiring for these candidates. And basic qualification high school graduate with at least 3 years of BPO experience. Okay. Wow, that's really great. SPS కి ఇప్పుడు 3 years BPO experience ఉంది అండ్ ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. ఇట్స్ రియలీ గ్రేట్ ఆపర్చునిటీ. ఎవరైతే జస్ట్ ఇంకా గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు, లైక్ అంటారు కదా ఓపెన్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాం, ఓపెన్ డిగ్రీ అలా, సో వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ప్లీజ్ ట్రై, ఇట్ మైట్ బి యూస్ఫుల్ ఫర్ యూ పీపుల్. సో ఇది ప్రజెంట్ అమెజాన్లో జరుగుతున్న హైరింగ్స్. ఇంకా ఏమైనా లేటెస్ట్గా వచ్చినా నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. అండ్ మీన్ వైల్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే నోటిఫికేషన్స్ అన్నీ ఆన్ అయిపోతాయి. అండ్ నేను ఎలాంటి ఆపర్చునిటీస్ గురించి షేర్ చేసినా మీకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో నేను మళ్ళీ లైవ్ రావాలనుకుంటున్నా. లాస్ట్ టైం నేను లైక్ లైక్ నెట్వర్క్ ఇష్యూస్ ఐ గెస్ నాకు మీ కమెంట్స్ కనిపించకపోవడం వల్ల నేను ఎండ్ చేయాల్సి వచ్చింది నా లైవ్ని. సో నేను డేట్ కూడా షేర్ చేస్తాను, లైక్ ఎప్పుడు నేను లైవ్ వస్తాను అని, సో దట్ యూ పీపుల్ క్యాన్ జాయిన్ ఆన్ మై లైవ్ అండ్ ఆస్క్ యువర్ డౌట్స్ రిగార్డింగ్ యువర్ ఇష్యూస్.
So don't forget to subscribe my channel.